గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఒక స్వప్నం నిజమైన రోజు, ఒక సత్యం రుజువైన రోజు. తెలంగాణ విముక్తి పోరులో పతాక సన్నివేశమైన ఆవిష్కృతమైన రోజు ఇది. తరాల తెలంగాణ గోస తీర్చేందుకు ఆత్మ బలిదానమే ముందున్న ఏకైక మార్గం అని నమ్మిన గాంధీ ముందుకు కదిలిన రోజు. సత్యాగ్రహంతో భూకంపం పుట్టించిన రోజు. ఢిల్లీ గద్దెను కదిలించిన రోజు. స్వాభిమాన పోరాటాన్ని మలుపు తిప్పిన రోజు. గెలుపు పిలుపు వినిపించిన రోజు. అది తెలంగాణ నుదిటి రాతను మార్చిన రోజు. దశ దిశ తెలంగాణను దరదేర్చిన రోజు ఈ దీక్షా దివాస్. కేసీఆర్ అనే 3 అక్షరాలతో పెనవేసుకున్న ఈ దీక్ష, ఆ రోజు కేసీఆర్ చేసిన దీక్ష లేకుండా తెలంగాణ ప్రకటన లేదు, బిల్లు లేదు, చట్టం లేదు. అందుకే అది తెలంగాణ ఎన్నడూ మరవని రోజైంది. నవంబర్ 29న జరుపుకునే పండుగ రోజు. తెలంగాణ రాష్ట్ర సాధన దశ దిశను మార్చిన అపురూప ఘట్టం ఈ దీక్షా దివాస్. తెలంగాణ వచ్చుడు కేసీఆర్ సచ్చుడు. కేసీఆర్ శవయాత్ర, తెలంగాణ జైత్రయాత్ర అని ప్రకటించిన ఆమరణ నిరాహరణ దీక్ష కోసం సిద్దిపేటకు బయలుదేరిన రోజు సరిగ్గా నేటికి 16 ఏండ్లు కావస్తూ ఉంది. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 వరకు సుమారుగా 11 రోజుల పాటు సాగిన కేసీఆర్ ఆమరణ దీక్ష దివంగతులను ఏకం చేసింది. స్వరాష్ట్ర చరిత్రలో అజరామ ఘట్టంగా నిలిచిపోయింది ఈ దీక్షా దివాస్. కేంద్రంలోని కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఎస్ సర్కార్కు కేసీఆర్ దీక్ష తెలంగాణకు ఇవ్వక తప్పనని అనిర్వాత్యంగా ప్రకటించింది. 2009 నవంబర్ 29న 3.5 కోట్ల మంది తెలంగాణ ప్రజలు సాక్షిగా నాటి ఉమ్మడి పాలకుల సాగించిన నిర్బంధకాండ, కరీంనగర్ నుంచి ఖమ్మం దాకా నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన ఈ ప్రయాణం రాష్ట్ర వ్యాప్తంగా ఉవ్వెత్తునను ఎగిసేపడేలా చేసింది ఈ దీక్షా దివాస్. నిరసన జ్వాలలో ఎల్బీనగర్లో శ్రీకాంతాచారి ఆత్మార్పణలో తెలంగాణ అగ్నిగుండంగా మారింది. ఇలా ఆనాడు జరిగిన ప్రతి ఘట్టం తెలంగాణ స్ఫూర్తిని చాటేది. ఇన్ని సంవత్సరాలు గడుస్తున్న ఈ జనరేషన్ తెలియదు తెలంగాణ అంటే ఏంటో. అప్పటి ఏదైతే ఇప్పుడు సుమారుగా ఇప్పుడు 40 సంవత్సరాలు 45 సంవత్సరాలుగా ఉన్న యువత ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో వారికి తెలుస్తుంది అసలైన తెలంగాణ పోరాటం అంటే ఏంటో. ఇప్పుడు వచ్చిన ఈ జనరేషన్ ఎవరైతే ఉన్నారో తెలంగాణ పోరాటం అంటే ఏంటో తెలియదు, తెలంగాణ బంద్ అంటే ఏంటో తెలియదు. చాలామందికి తెలంగాణ బంద్ ఆ రోజు స్కూళ్ళకి సెలవు, కాలేజీలకు బంద్ అనుకునే వాళ్ళం మేము చిన్నతనంలో. కానీ ఆ రోజు పోరాటం, వారిచ్చిన బలిదానం, కేసీఆర్ ఆమరణ నిరాహరణ దీక్షే ఈరోజు ఈ తెలంగాణ, ఈరోజు ఈ అభివృద్ధి, ఈరోజు ఈ గోదావరి జలాలు మన హైదరాబాద్కు రావడం, ఇవన్నీ కూడా మన తెలంగాణ తెచ్చుకోవడం వల్లే. తెలంగాణ వచ్చి సుమారుగా ఇన్ని సంవత్సరాలుగా వస్తున్నా ఇంకా కూడా కొంతమంది పాలకుల్లో మార్పు రాలేదు. ఇంకా కూడా సూటిపోటి మాటలు, మా జలాశయాల్ని ఎన్ని ఎత్తుకుపోతూ ఉన్నారు, మా వనరుల్ని లాక్కుపోతూ ఉన్నారంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ వచ్చింది, అభివృద్ధి జరిగింది. తెలంగాణ వస్తే కరెంటు ఉండదు, నీళ్ళు ఉండదు, మీకు ఏ లాభం ఉండదు అంటూ చెప్పిన ఆ రోజు నాయకులకి ఈరోజు తెలంగాణ ఒక వజ్రంలా కనపడుతూ ఉంది. సస్యశ్యామలంగా నిండు పంటలతో, పాడి పశువులతో, పైరు పంటలతో, జలాశయాలతో నిండుకుండలా మారిపోయింది తెలంగాణ. నెంబర్ 1 రైజింగ్ తెలంగాణగా నిలిచింది. ఈరోజు దీక్షా దివాస్ జరుపుకుంటున్నామంటే ఆ రోజు వారి పోరాటమే. సుమారుగా 16 ఏళ్ళు కావస్తూ ఉంది. ఆ రోజు కేసీఆర్ ఈ దీక్షా దివాన్లో కూర్చొని ఈ దీక్షా దివాస్ ఆ రోజు ఏదైతే ఆ రోజు దీక్ష ప్రారంభించారో, ఆయన ఆమరణ నిరాహార దీక్ష కోసం నేను కూర్చున్నాను, తెలంగాణ ఇచ్చుడో కేసీఆర్ సచ్చుడో, కేసీఆర్ శవయాత్ర, తెలంగాణ జైత్రయాత్ర అనే విధంగా ఆ రోజు చేసిన ఆయన పోరాటం ఈరోజు తెలంగాణ తెచ్చింది. మీ కామెంట్స్ ఏంటి, మీ అభిప్రాయాలు ఏంటి? తెలంగాణ వచ్చిన రోజు తెలంగాణ యువత యావత్ తెలంగాణ ఏమనుకుంటా ఉన్నారు? ఈ రోజుని మర్చిపోలేని రోజు. సుమారుగా ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఎవరు కూడా ఇంకా ఆ కళ్ళ ముందు ఉంటా ఉంటాయి ఆ విషయాలన్నీ. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, ఈ పాట విన్న ప్రతిసారి మన తెలంగాణ ఉద్యమం గుణపడతా కనిపిస్తూ ఉంటుంది మనందరికీ కూడా. మీ అభిప్రాయాలు ఏంటి దీనిపై? తెలంగాణ దీక్షా దివాస్ సందర్భంగా మీరేమనుకుంటున్నారో మీ కామెంట్స్ని తెలియజేయండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.